రెడీ అవ్వలేదా? జస్ట్ 5 minutes రెడీ అయిపోతా. ఇక్కడ షార్ట్ ఓపెన్ చేస్తే వర్ష ఏమైంది? బ్యాడ్ హెడేక్. టాబ్లెట్స్ వేసుకున్నావా? 2 minutes. ఆకాష్ రెడీయా? వెళ్దాం. హెడేక్ టాబ్లెట్స్ తీసుకురావా? సరే. ఏం చేస్తున్నావు? ఆఫీస్కి రెడీ అవుతున్నా. ఏం అవసరం లేదు, ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయి. పర్లేదు. ఆఫీస్ అంటేనే హెడేక్గా ఫీల్ అవుతారు అందరూ. నువ్వేమో హెడేక్ పెట్టుకుని ఆఫీస్కి వస్తా అంటున్నావు. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకో, లీవ్ పెట్టేసి. ఆఫీస్కి వెళ్ళాక నేను కూడా ఒక మాట చెప్తా మేనేజర్కి. ఓకేనా? ఆర్ షూర్? యా ఓకే. థ్యాంక్ యూ. ఇదిగో టాబ్లెట్. వర్షకి ఇవ్వు. ఏంటి హెడేక్ వర్షాక? మరి అందరం ఆఫీస్కి వెళ్ళిపోతే తన్నెవరు చూసుకుంటారు? అయ్యో పర్లేదు, నేను చూసుకుంటాను. లంచ్ అంతా ఎలా మరి? స్విగ్గీలో ఆర్డర్ పెడతా. స్విగ్గీ అంటే ఆకాష్ మనకు లేట్ అవుతుంది కదా, ఆఫీస్కి వెళ్దామా? ఓకే బాయ్. టేక్ కేర్. థ్యాంక్ యూ. రేయ్ నీ ప్లాన్స్ ఏంట్రా ఈరోజు? సలార్ 2 సినిమా కార్డ్స్ని తీసుకోవాలంట, రమ్మన్నారు. ఓ ఇంట్లో ఉండవా అయితే? లేదు. ఏ? వర్షకు ఒంట్లో బాగాలేదురా, కొంచెం నువ్వు ఉంటావేమో అని. లేదురా, పక్కా వెళ్ళాలి. సరే. నీకైనా ఇది ఓవర్ అనిపించట్లా? తనేం చిన్నపిల్ల కాదు. నాకు హెడేక్ అంటే జెండు బామ్ రాసుకో అని చెప్పేవాడివి, ఇప్పుడు తనకి హెడేక్ అంటే ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేను తనకు జెండు బామ్ రాయలేను కదా. ఛాన్స్ ఉంటే రాద్దామనేగా. రామ ఏం మాటలవి? రాముడు అనే అనుకున్నా, ఇప్పుడేగా తెలుస్తుందేమో అని. కొంచెం టైం పడుతుందిలే. మీగా పద. బాయ్. బాయ్. వాట్? ఏమైంది? మా ఆఫీస్ దగ్గర ఏదో ఇష్యూ వల్ల ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేశారంట. దానివల్ల అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. అవునా? ఇదేదో స్టార్ట్ అయ్యే ముందే తెలిస్తే నువ్వే కార్ తీసుకొని ఆఫీస్ వెళ్ళిపోయేదాన్ని కదా. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఇంకేం చేస్తా, ఇంటికి వెళ్తా. ఇంటికా? ఇంటికెందుకు? ఎలాగా ఇంత దూరం వచ్చావు కదా, దగ్గరలో ఏదైనా కేఫ్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు కదా. కెఫేకి ఎందుకు, మళ్ళీ ఇంటికే వెళ్ళిపోతా. ఎలాగో నేను పిక్ చేసుకోవడానికి మళ్ళీ రావాలి కదా, ఎందుకంత కష్టం? క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసేయి. నువ్వే కారు చేసుకో, నేనే బైక్ బుక్ చేసుకుని వెళ్ళిపోతా. బుక్ అయింది, వచ్చేస్తున్నా 2 minutesలో. ఏమైంది? సరే వెళ్ళు, నీకు లేట్ అవుతుంది కదా మరి. ఆకాష్ హాయ్. ఇప్పుడు ఎలా ఉంది హెడేక్? ఇప్పుడు ఓకే. ఏంటి ఆఫీస్కి వెళ్ళలేదా? నీకు ఒంట్లో బాగాలేదు, ఒక్కదానివే ఉన్నావు, నేను ఎవరు చూసుకుంటారు చెప్పు. అందుకే నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అని చెప్పి వచ్చేసా. హే జస్ట్ కిడింగ్. మా ఆఫీస్ దగ్గర చెట్లేవో కొట్టేశారంట, దానివల్ల ఇంటర్నెట్ ఇష్యూస్, సో అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. ఓ అవును, ఫుడ్ ఆర్డర్ చేసుకున్నావా? లేదు. అదేంటి? ఇంకా టైం అవ్వలేదు కదా. ఓ కదా, అయితే నేను కుక్ చేసి పెడతా. అయ్యో వద్దు, ఐ ఆర్డర్ సంథింగ్. నో ఐ వాంట్ టు కుక్. కానీ భయపడకు, ఉప్మా అయితే చేసి పెట్టను, నీకు సూపర్ టేస్టీ లంచ్ రెడీ చేసి పెడతా. అప్పటి వరకు నువ్వు వర్క్ చేసుకో. కెన్ ఐ హెల్ప్? నో నీకు హెడేక్ కదా. ప్లీజ్. వద్దు, కావాలంటే కంపెనీ ఇవ్వు. సరే. ఆకాష్, నువ్వు నాకు సైట్ కొట్టేవాడివి కదా, ఎందుకు అలా చూస్తున్నావు? కొట్టేవాడివి కదా. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే, వదిలే. అలా ఏం లేదు, జస్ట్ ఆస్కింగ్. నువ్వు ఆ తర్వాత వైజాగ్కి రాలేదా? లేదు, మా అమ్మ చనిపోయాక మళ్ళీ వైజాగ్ వెళ్ళలేదు.
అయినా అప్పటికి వైజాగ్ నాకు బోర్ కొట్టేసింది. ఏమన్నావు? హా? మా వైజాగ్ బోరింగా? చంపేసి ఇంకొకసారి అలా అన్నావంటే. వైజాగ్ గురించి ఏమనుకుంటున్నావు? సిటీ ఆఫ్ డెస్టినీ. బో డెస్టినీ టమాటా చట్నేం కాదు. మీ ఊరినేమని అంటే భలే కోపం వచ్చేస్తుంది కదా మీకు. మరి రాదా? వైజాగ్ అంటే ఒక ప్రశాంతత, మ్మ్. ఒక బ్యూటీ, మ్మ్. ఒక ఎమోషన్, ఒక సెన్సేషన్. మ్మ్. ఆ సముద్రాలు, ఆ రోడ్లు. వైజాగ్ లో ఎంజాయ్ చేయడానికి ఎన్ని ఉన్నాయో తెలుసా? అవునవును, ఇన్ని అంటారు మళ్ళీ హైదరాబాద్కి వస్తారు, అంతే కదా. ఐ వుడ్ నెవర్ లీవ్ వైజాగ్ ఆకాష్. సూర్యకి దూరం ఉండాలని ఒకే రీజన్తోనే హైదరాబాద్కి వచ్చా. లేకపోతే వైజాగ్ వదిలేయాలని తోటే నాకు లేదు. హే ఐఎమ్ సో సారీ, నేనేదో జోక్ చేస్తున్నాను. ఐఎమ్ సో సారీ వర్ష. సరే అదంతా జరిగిపోయింది కదా, ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసావు, మేమంతా ఉన్నాం కదా నీకు, నథింగ్ టు వరీ. మేఘ చాలా లెక్కే ఆకాష్. నువ్వు తన లైఫ్లో ఉన్నావు కదా. నీ లైఫ్లో కూడా నేను ఉన్నాను కదా. నిజంగానా? మంచి ఫ్రెండ్ లాగా. లాభం లేదు, నేను కూడా సిక్ అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతా. హే మేఘా కమ్. హే రాజేష్, యాక్చువల్లీ నాకు ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు. ఐఎమ్ లీవింగ్ ఆఫీస్ నౌ. ఈరోజు నువ్వే చూసుకోవాలి. మీకు కూడానా? ఏమైంది? యాక్చువల్లీ నాకు కూడా కొంచెం హెడేక్గా ఉంది, అందుకే. ఓకే, శ్రీనుకి చెప్తాను కాఫీ అండ్ టాబ్లెట్స్ తెచ్చామని, అండ్ యూ టేక్ హాఫ్ అన్ అవర్ న్యాప్. బట్ ఈరోజు నువ్వు కంపల్సరీగా ఉండాలి. కెన్ యూ ప్లీజ్ డూ దిస్ ఫేవర్ ఫర్ మీ? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. నమస్కారం సార్. ఇంతకీ ఏమొచ్చు నీకు? మీరు ఏం చెప్పినా చేసేస్తాను సార్. అవునా? అయితే బాబా రామ్దేవ్ లాగా కాళ్ళు పైకి తల కిందకి పెట్టుకుని ఒక ఆసనమే. బ్రో మరి ఏం చెప్పినా చేస్తానన్నావు? ఏమైనా చేస్తానంటే సినిమాలో ఏ డైలాగ్ అయినా, సినిమా నుంచి ఏ ఎమోషన్ డైలాగ్ అయినా చెప్తానన్నాను బ్రో. అవునా? అయితే సలార్లో ప్రభాస్ డైలాగ్ చెప్పు. బ్రో సలార్లో అసలు ప్రభాస్ డైలాగ్ చెప్పాడా? అంతా నరుక్కుంపోవడమే కదా. అవును కదా. సలార్లో ఫేమస్ డైలాగ్ చెప్పు. నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసమే అని చెప్పాడు సార్. అంటే ఏంటి? ఇప్పుడు నా కోసం బానిస అవుతానంటావా? నేను అలా అనలేదు బ్రో. ఇంచుమించు దాని మీనింగ్ అదే కదా. సరే ఇంకేమొచ్చు? డ్యాన్స్ చేస్తావా? డ్యాన్స్ అంటే కొంచెం కష్టమే బ్రో. మరి సాంగ్స్? మెలోడీ సాంగ్స్ వచ్చు బ్రో. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావా? నేను సాంగ్స్ వచ్చా అని అడిగాను, మెలోడియా ఫాస్ట్ బీట్ అని అడగలేదు. వచ్చు బ్రో. సరే ఒక సాంగ్ పాడు. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా కోయిలా కోయిలా. ఇది సాంగా? ఫేమస్ సాంగ్ సార్, జేసుదాస్ గారు పాడారు. హాయ్ మేఘా. నీల్, అర్జెంట్గా నువ్వు ఇంటికెళ్ళు. ఎందుకేమైంది? ఈరోజు వర్ష కొంట్లో బాగాలేదు, ఇంట్లోనే ఉంది కదా. ఉంది. ఆకాష్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు, అందుకే కొంచెం. ఓ, వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారు, ఏదైనా సెన్సార్ కార్యక్రమాలు జరుగుతాయనే కదా నీ భయం? అంతే కదా. ఇన్కాగ్నిటో మోడ్ ఏ ఏజ్లో నుంచి వాడుతున్నావేంటి నువ్వు? ఎంత దరిద్రమైన థాట్స్ వస్తున్నాయి నీకు? మా ఆకాశ్ నిప్పు. రే, ఇప్పుడు వెళ్తావా లేదా? ఎంత సాఫ్ట్గా చెప్పాక ఎవడెళ్ళకుండా ఉంటాడు? వెళ్తాలే. సరే ఇప్పుడే వెళ్ళు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో నాకు మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వు. సరే వెళ్తా. సార్
ఆ రోజు మీకు రూమ్ రెంట్కి ఇవ్వలేదని కదా ఇంత చేస్తున్నారు. కనీసం కుర్చీ కూడా లేదు సార్ కూర్చోమని. భలే క్యాచ్ చేస్తావే. సరే ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఎప్పుడు వస్తారు? ఎప్పుడో. ఆ ఒక్కరోజు మీకు రూమ్ రెంట్కి ఇవ్వాల్సింది. ఛీ! ఏంటి ఒక్క రేపడో కూడా బుక్ అవ్వట్లేదు. ఒక పని చేద్దాం. తమ్ముడు తమ్ముడు. అన్నా ఆహా, ఎలా వచ్చావు? బైక్ పైన వచ్చానన్నా. సరే బయటికి వెళ్దాం పద. బయటికి ఎందుకన్నా? ఆడిషన్ తీసుకోవడానికి. ఆడిషన్ బయట ఏంటన్నా? అంటే ఇప్పుడు హీరో కారులో వెళ్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు నేను హీరోనా అన్నా? నువ్వు హీరో కాదురా, ఛీ! హీరో కారులో వెళ్తుంటాడు, నువ్వు దానికి డ్రైవర్ క్యారెక్టర్ అనమాట. సరే అన్నా, ఏదైనా చేసేస్తానన్నా. చేసేస్తాను. స్టార్ట్ చేయవేంట్రా? మీరు ఇంకా యాక్షన్ చెప్పలేదు కదా సార్. యాక్షన్. ఇప్పుడు ఓకే సార్. వీడేంటి ఎలా నడుపుతున్నాడు? సార్ మేఘా, హా, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? చాలా ఉన్నాయి. నో నాట్ అబౌట్ యువర్ ప్రెజెంటేషన్, ఇట్ వాజ్ ఆల్ గుడ్. నిజంగానా? యా ఇప్పటి వరకు నేను విన్న వాటిలో దిస్ ఇస్ ద బెస్ట్ ప్రెజెంటేషన్. ఇప్పటి వరకు నేను ఇంట్రడక్షనే చెప్పాను. ఇంట్రడక్షన్ ఎంత బాగా చెప్పావంటే ప్రెజెంటేషన్ ఇంకే లెవెల్లో ఉంటుందని. 2 minutes. హలో మేఘా. రే ఎక్కడ్రా? ఇంకా వెళ్ళలేదు మేఘా, ట్రాఫిక్ లోనే ఉన్నా. నీ అప్ప నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? వీడికి అసలు బండి నడపడమే రాదు మేఘా. రే కారణాలు చెప్పకు, అర్జెంట్గా ఇంటికెళ్ళు. సరే వెళ్తున్నా. రే నువ్వు బండి ఆపు. ఛీ, ఏంటి బ్రో సడన్గా ఆపమన్నారు? ఒరే నీకు బండి నడపడం రాదు, యాక్టింగ్ చేయమంటే యాక్టింగ్ రాదు. లేగా ఈడేంటి ఇలా అనేసాడు? ఓయ్ నా బండి బ్రో. మీ ఇల్లు నాకు తెలుసులే, నేను వస్తా. సరే ఈ లోపు మా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికైనా వెళ్ళొద్దాం. హలో, ఎవరు? నేను సూర్యాని. చెప్పు. వర్ష ఎక్కడుంది? ఏమో నాకేం తెలుసు. నీకు చెప్పకుండా తను ఎక్కడికి వెళ్ళదు, ఆ విషయం నాకు బాగా తెలుసు. తనకి నేనే కాదు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్సే ఎవరు? ఇప్పుడు నీకెందుకు చెప్పాలి? నువ్వు నాకు చెప్పకపోయావనుకో, నీ బాయ్ ఫ్రెండ్కి నీ గురించి బ్యాడ్గా చెప్తా. నువ్వు బ్యాడ్గా చెప్పగానే మా ఓడేమైనా నమ్ముతాడు అనుకుంటున్నావా? వాడు నమ్మేలా చెప్పడమేగా నా పని. సచ్చినోడా. ఇప్పుడు నీకేం కావాలరా? వర్ష ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర ఉంటుందో నాకు తెలియదు, కానీ ఎక్కడ పని చేస్తుందో నాకు తెలుసు. ఎక్కడ? హైదరాబాద్లో. నాకు తెలిసే, అందుకే నేను కూడా హైదరాబాద్లోనే ఉన్నా. వర్ష, నీ ఫేవరెట్ డిష్ ఏంటి? ఫిష్ కర్రీ. ఓ, ఏమైంది? ఏదో ఒక రోజు నీ ఫేవరెట్ డిష్ని కుక్ చేసి పెడదాం అనుకున్నా, కానీ ఫిష్ అంటే కష్టంలే, అదొక్కటి నేర్చుకోలే. అయితే ప్రాన్స్ డే రాదా? ఆ రెండే నేర్చుకోలేదు, మిగతా ఎన్నొచ్చు. అలాగైతే క్రాబ్ చేయి. ఆక్టోపస్. ఆక్టోపస్సా? స్క్విడ్. అదేంటి? జెల్లీ ఫిష్. ఎంత సముద్రం పక్కన ఉంటే మాత్రం అందులో ఉన్న ప్రాణులన్నీ తినేస్తారా? లేదులే, జస్ట్ జోకింగ్. అమ్మా, అదే అనుకున్నా. ఈ జెల్లీ ఫిష్లు ఆక్టోపస్లు ఎవరు తింటారు? చీ, యక్. హలో, జెల్లీ ఫిష్ ఎవరు తినరు, కానీ స్క్విడ్ రోస్ట్ అయితే నా ఫేవరెట్. నువ్వు ఒక పని చేయి, 1 hour డిస్టెన్స్ మెయింటైన్ చేయి నాకు. ఈ డిస్టెన్స్ ఓకే? ఈ డిస్టెన్స్ అయితే? ఈ డిస్టెన్స్ చాలా?
చెప్పు, ఏం చేస్తావు? ఇంకేం చేస్తా, నేనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా. నువ్వు ఎంత దూరం వెళ్ళినా నీ దగ్గరికి వస్తా. హా? నేను నిన్ను వదలను ఆకాష్. ఏమన్నావు? మరి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. చెప్పు. ఏం లేదులే. ఇప్పుడు నా మీద ఒట్టేసి చెప్పు, ఇంతకు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ప్లీజ్ వర్ష, చెప్పు. ప్లీజ్ వద్దు.